మాట్లాడతారు? వీళ్ళకు భయం ఎందుకండి? నేను శ్రీనివాస్ రెడ్డి గారిని స్ట్రెయిట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సరే మీరు అమలు చేస్తారా, మీరు ఏ కూలిపోతారా, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని 5 సంవత్సరాలు ప్రజలు మీకు గెలిపించారు, మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరే ఉండే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మీరు చెప్పిన 100% ఉంటాం, 100% ఉంటాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు నేను చెప్పేది వినండి ఫస్ట్. మేము డెడ్ లైన్ పెట్టలేదు, డెడ్ లైన్ పెట్టింది మీ నాయకుడు. రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ 100 కంప్లీట్ చేస్తా అన్నది చెప్పింది మీరు. 2005 మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా మా మీద వచ్చుకుంటే ఎట్లా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అమలు చేస్తా అన్న పని ఒక్కటైనా అమలు చేశారా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఒక్క ఇప్పుడు రైతు బంధు 15,000 రూపాయలు అన్నారు, ఒక్కరికైనా 15,000 రూపాయలు ఇచ్చారా? మీరు 100కు అదనంగా 500 రూపాయలు ఒక్కరికైనా ఇచ్చావా? లేదు. రుణమాఫీ చేసినా మీరు ఇంకా పెన్షన్ 3,000 రూపాయలు, 4,000 రూపాయలు వృద్ధులకు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారండి. ముసలి వాళ్ళను వాళ్ళు అన్నారు మేము 2,000. ఇప్పుడు విషయం సరే, ప్రభుత్వం హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు అంటున్నారు. ఒకటి రామూర్తి గారు, ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మహబూబ్నగర్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నేనేమన్నా గతంలో లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుని కాదు, పెద్దలు జానారెడ్డి లాంటి సౌమ్యుని కాదు, లేకపోతే ఇంకోటి కాదు చూడు, నన్ను టచ్ చేస్తే నాది హై టెన్షన్ కాలిపోతారంటున్నారు. ఒక దొంగ కింద వీళ్ళు పనిచేస్తున్నారు, అది మర్చిపోతున్నారు. జైలుకు పోయి వచ్చిన ఒక దొంగ కింద పనిచేస్తున్నారు. జానారెడ్డి గారు ఒక ఉన్నతమైన వ్యక్తి, భట్టి గారు కానీ, మా పొంగులేటి గారు కానీ ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యమంత్రి వాళ్ళని ఇబ్బంది పెట్టి మాజీ మంత్రి మీరు మీ నాయకులు ఒక్కసారి